గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి దుబాయ్ శాఖ ప్రెసిడెంట్ ఆలిం కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కల్వాల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలిం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి వేటలో అసువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ యజమాని మృతి చెందడం వల్ల కుటుంబం రోడ్డున పడుతుందని, వారు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర జిల్లా నాయకులు అమరకొండ తిరుపతి, మగ్గిడి తిరుపతి, పరకల మహేష్, హస్సేన్, సంద సుదర్శన్, దుమ్మల ఎల్లయ్య, అంజీ, రజలింగు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ రకమైనటువంటి సహాయం అవసరం ఉన్నా కూడా మీ ఊళ్ళో ఉన్నది. మీకు ఎటువంటి ఇబ్బంది ఏదైనా అవసరం ఉంటే మా వంతు వాళ్ళకి చెప్పండి. వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేసిన తర్వాత కూడా మా వంతు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మా తరపు నుండి, జన్నారం మండలి తరపు నుండి, తర్వాత స్టేట్ తరపు నుండి తప్పకుండా మా వంతు అయినా సాయం చేస్తాం. మంచి జాగ్రత్తగా ఉండేది. ఏదైనా మీకు ఏదైనా పనులు కావాలన్నా గవర్నమెంట్ వారు ఏదన్నా కూడా మీ సంఘం ఇక్కడ తిరుపతి అందరూ కూడా తిరుపతి ఉన్నారు, తర్వాత సంఘపోళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరిని కలిసినా కూడా ఏదైనా పైన కూడా మా చనిపోయిన వ్యక్తి మా కుటుంబీకుడు, మాలో గల్ఫ్ అన్న అతను తప్పకుండా మీ కుటుంబానికి మా వంతు సాయం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఎందుకన్నా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ తరఫు నుండి ఈరోజు కవ్వాల్ గ్రామం లోపల చనిపోయినటువంటి ఈ గల్ఫ్ మృతుని కుటుంబానికి మా మండల కమిటీ తరఫు నుండి గ్రామాలని కలిసి ఇచ్చినటువంటి విరాళాలను ఈరోజు ఈ గల్ఫ్ కుటుంబానికి అందజేయడం జరిగింది. కవ్వాల్ విలేజ్ గల్ఫ్ కార్మికులను కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కుటుంబానికి అంబటి అనంతయ్య గారికి వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మా గల్ఫ్ కార్మికుల తరపు నుండి ఏ విషయంలోనైనా కూడా అండగా ఉంటామని చెప్పేసి, అలాగే ప్రభుత్వం తరపు నుండి అంబటి అంజయ్య గారికి, అలాగే ఎంతమంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మృతి చెందినటువంటి వాళ్ళందరికీ గల్ఫ్ ముత్తదన సాయాన్ని అందించాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను కూడా కోరడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ కవ్వాల్ గ్రామంలో చనిపోయినటువంటి అంబాటి అనంతయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడానికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మేమందరం గ్రామాల వారీగా ఉన్నటువంటి అన్ని శాఖల నుండి, రాష్ట్రాల వారీగా గాని, మండల వారీగా గాని, శాఖల వారీగా అందరం వచ్చి ఈ రోజు ఒక కుటుంబానికి మేము ఉన్నామని చెప్పేసి భరోసా కల్పిస్తూ వారికి తోచిన సహాయం, ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే మా ఎప్పటిసుందో చాలా సంవత్సరాల నుంచి మేము గల్ఫ్ కార్మికులను తలాయింతో వేసి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది, కానీ ప్రభుత్వాలు ఆదుకున్న మోకాల పోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పటి నుండి కొంత గల్ఫ్ కార్మికుల పట్ల శ్రద్ధ చూపుతుంది అని భావిస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది కార్మికులకు కూడా సాయం చేసింది. అలాగే ముందు ముందు కూడా ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకొని వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ప్రతి గల్ఫ్లో చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే బెడమ బొజ్జు గారిని మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. వారందరూ కూడా దీనికి సహకరించి మా గల్ఫ్ కార్మికులను ఆదుకుంటారని మేమందరం వేడుకుంటున్నాం.